చేతిలో ఉన్నాయి కదేంటి మీరు ఎక్కడికి పోతున్నారు అడిగేటి వరకల్లా తోటి స్నేహితులు ఆడబిడ్డలు ఏమంటే ఈ ఆడాదికి ఒక వినవు అక్క ఎదురల్లు అన్న అమ్మల కడతారు నాయన నోరు తీపి వేసి రాకి కడితే అన్న మళ్ళా సంవత్సరం దాకా నీ మీద తీపి నాకుండాలి నా మీద తీపి నీకుండాలి నీ మీద ప్రేమ నాకుండాలి నా మీద నీకు ప్రేమ ఉండాలన్నా మళ్ళా సంవత్సరం దాకా నువ్వు చల్లగా బతకాలన్నా ఆడవిల్ల శ్రీరామ రక్షరా నీకు కట్టేదని ఆడవిల్ల కడతారు ఓ సెలరాని తోటి స్నేహితులు చెప్పేది వరకల్లా నాయన అయ్యగానాడు కన్న బిడ్డ ఓరాయో నేను ఒక్కనే ఉంటున్నా నా తల్లి ఒక్కదే ఉంటుంది భగవంతా ఆయన నాడు మాత్రమైనా నాకు నన్ను కన్నా నా తల్లి నాకు కనిపిస్తలేదు నాయన మరి ఎప్పుడు అందరూ ఇంట్లో ఉంటే మేము గుళ్ళో ఉంటున్న భగవంతా అందరూ అమ్మమ్మల ఇంటికి పోతున్నారు నేను మామల పట్నం పోతున్నా తల్లి తోడ ఉంటే అందరూ అమ్మ లేరా నేను మామల బలిగం నాకు లేదా నాకు చిన్న ఓడు లేరా పెద్ద ఓడు లేరా నా అన్న బలిగం నాకు ఎవరు లేరా నా తోడ పుట్టిన నాకు ఎల్లలు లేరా నాకు అందరూ అమ్మలు లేరా నా తల్లి దగ్గరికి పోయి అడుగుతున్నా అని గానాడు ఒకరు వస్తుందని చిన్న లాంటి ఒక చిన్న వేసుకొని లాంటి ఒక అది పెద్ద సొంతం వేసుకొని నాయన అయ్యో తల్లున్న వద్ద కూర ఊరాయో వచ్చినది ఎవరా ననగన్న నా తల్లి శకుంతలాదేవి అందరూ ఊళ్ళే మంది ఇళ్ళల్లో ఉంటే అమ్మా మనం హనుమన్ల గుడి కాడ ఉంటున్నవే అందరూ వేసవి కాలం సెలవులల్లా మేనమామల పట్నం పోతు బాబా నీ తోడ పుట్టిన నీకు అన్నదమ్ములు లేరా నాకు మేనమామలు లేరా అమ్మా నీ తోడ పుట్టిన కయ్యలు లేరా నాకు చిన్నమ్మ పెద్దమ్మ లేదమ్మా మన ఊరు లేదా మనకు పల్లె లేదా మనకు రాజ్యం లేదా అమ్మా నా తోడ పుట్టినోళ్ళు కన్న తల్లి అన్నాడమ్ములు కాదే నా తల్లిరో కయ్యలు కాదే నా కన్న లేరా నా తల్లిరో ఇలా బడిలో అందరూ కయ్యలు నాయనములకు రాఖీ కడుతున్నారమ్మా నా తల్లిని కుందరదేవి అమ్మా నా తోడ పుట్టినల్లు నా తల్లిరో అన్నదమ్ములు కదా నా తల్లిరా నాకు లేరా అది కాకుండా నీ కడుపు లోపల పుట్టిన బిడ్డను లేకపోతే ఏ తల్లన్నగా నన్ను ఎక్కడన్నా వారైతే అవ్వా నన్ను ఆదుకుంటున్నావా అయ్యో నా తోడి పరాదా కన్న తల్లి రాముడు రామన్న రామ 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 కన్న బిడ్డ ఎంత మాటలన్నమ్మా నా బీడు ఎంత మాటలన్నవే బంగారమా నాడు కన్న బిడ్డ అపురూపతుందరచ్చి అమ్మా ననగన్న తల్లివి నువ్వేనా ఏ కన్నన్న దొరుకుతే చదువుకుంటున్నా లంగవై కన్నవా మరి నా తండ్రి ఉన్నడా లేకున్నాడా ఎక్కడున్నాడు నా తోడ అన్నదమ్ములు ఉన్నారా లేకున్నారని అడుగుతున్నావా బిడ్డ నాడు వేర దుఃఖమమ్మా నాయి బిడ్డు నేటి కోడి కట్టినావా కన్న బిడ్డ మనిషి పేర దుఃఖమమ్మా నాయి బిడ్డు మళ్ళ గుర్తు చేస్తావా ఏ నాయి బిడ్డ నా బిడ్డ లేని దుఃఖం ఓడి గట్టకే బిడ్డు బిడ్డ కన్న బిడ్డ నాయి బిడ్డ నాయి కాలే నాయి బిడ్డ నీకు తండ్రి లేడు
లేడన్నట్టు కాదు బిడ్డ నీకు తల్లిని నేనున్న బిడ్డ మన పట్టణము మనం రాజ్యానికి రాజులమమ్మ దేశానికి దొరడం బిడ్డు మరి ఒకప్పుడు మీ తండ్రి ఏలినదా పట్టణము మరి శంకుపోయింది పట్టణం బిడ్డ పట్టణం ఏలిండు మీ తండ్రి నీకంటే మురిగాలు ఇద్దరన్నగాళ్ళు ఉన్నారు బిడ్డ పెద్దోడు సూర్యసేన రాజు చిన్నోడు చంద్రసేన రాజు అతని భార్య ఏనాడు పెద్ద వదిన సూర్యవాది చిన్న వదిన చంద్రవాది బిడ్డ ఇద్దరు కొడుకులున్నారని కొడుకుల తోడ బిడ్డ లేదని బిడ్డ అలనాడు రాగిళ్ళ పున్నవు నాడు మోపైన నా కట్టం బిడ్డ మళ్ళా ఇదే రాగిళ్ళ పున్నవు నాడు నువ్వు మళ్ళీ అడుగుతున్నావే బిడ్డ ఒక్కగానే ఒక్క బిడ్డ ఉంటే మరి ఒక్కగానే ఒక్క బిడ్డ ఉన్నదనుకో నా బిడ్డ నా కొడుకులకు రాగి కడతదా అని బిడ్డ బిడ్డ నిన్న కనుకున్నా బిడ్డ నిన్న కనుకున్నాక బిడ్డో నీ తండ్రి ప్రాణం పోతే నీ పోయినాడు నీ అన్నగారి దగ్గరికి పోతే కాలెత్తి తండ్రిండ్రు బిడ్డ చేయెత్తి కొట్టిండ్రు బిడ్డ ఒక్క కొడగల్ల దగ్గర తీయలేడు మాల రామల్ల చేత మరి ఏనాడు వనంగా అతనికి ఇచ్చిన అర్ధ బీగడు లోపల మీ తండ్రిని పొందదానం వేసిననే బిడ్డ నీ వదిన దగ్గరికేనా నా బిడ్డల చదువుకోండి బిడ్డలారా చిన్ననాటి గోల మిమ్మల్ని బిడ్డలు రాదినా మీ తోడ చెల్లను కోండి చదువుకోండి అంటే అనరాని మాటలు అన్నారు పెట్ట పేరు నాన్న పెడితే బిడ్డ మళ్ళా మీ ముఖము చూడరానని నిన్ను తీసుకొచ్చి ఊరుకు పరవైనాడు బయట హనుమన్ల గుడికాడ నేను దాదుకుంటున్నానే అవ్వా ఈ అన్నల మంచొల్లు కాదు నాయి బిడ్డ మంచొల్లు కాదు నాయి బిడ్డ వద్దు వద్దు కన్న బిడ్డ నా వీడు కన్న తల్లి ఓ మాయిరా నీ అన్నల మంచోళ్ళు కాదు బిడ్డ నా గత చరిత్ర అమ్మా ఈ ఆడవిళ్ళకి కట్టం రాకూడదు అమ్మా నేను ఒక్క మాట చెబుతున్న తల్లి నాడు మాత్రమే నా నోటికెళ్ళి రాకుండే ఉండే అమ్మా ఇవాళ నాడి కాలం అందు నేను పుట్టినాడు తండ్రికి 100 ఎకరాలు 1000 ఎకరాలు దానం చేసిన అమ్మ నేను పుట్టిన గదిలో తండ్రి మరణమైతే అన్నగాళ్ళు కోపంతో అమ్మ మాట మాట్లాడేది కావచ్చు అమ్మ ఇప్పుడు నేను పెరిగి పెద్దగా నేను నాడు మాత్రమే నా ముఖం చూసి వాళ్ళ గుణం మార్పులు కావచ్చు అమ్మ అయ్యో అన్నగల్ల పట్నమే నా తల్లిలో పట్నమే నా తల్లిరా నేనన్నా కూడా వాడే కన్న తల్లి ఏ మనిషి గాడి తప్పని వరము సావంటరమ్మా నువ్వు వచ్చినాడు నా తల్లి గారి ఇల్లు నాకెవరు చూపిస్తారే అమ్మా నువ్వు రాత్రి వద్దంటే పగలు పోతా రాత్రి బలివైన పోతా బలివైన పోతమ్మా లేకపోతే తుదకు నా ప్రాణం చేసుకుంటేనే అయ్యో అన్నగల్ల పద్మమ్మ నాయి తల్లి నువ్వు అన్న ఎప్పరాదా నా తల్లిలో ఎంత మాట అన్నవరా బిడ్డ తోలుకపోతేనేమో అన్న దగ్గరికి తోలుకపో అన్న వదినలు చూడని బ్రతుకు నాకేలా ఒకవేళ కాదు లేదని చెప్పకపోతే ప్రాణం తీసుకుంటానన్న మాట నీ నోటికి తచ్చింది బిడ్డ నీ గురించి కోటి బాధలు పడ్డనే బిడ్డ కోటి ఇబ్బందులు పడి నా బిడ్డో ఎల్లమ్మ ఎవ బాధలు బాధ నాగమ్మ కష్టం ఎల్లదీస్తున్న బిడ్డ నీ మీద నా ప్రాణం బిడ్డో నీ ప్రాణం పోయిన మరుక్షణము నా ప్రాణం పోతుంది నా బిడ్డ అన్నల పట్టం అన్నలు అంటన్నో బిడ్డ అన్నలు కాదు కసాయి నాకు నా కొడుకులు వదినలు కాదు వాళ్ళు కొరివి దయ్యాలు బిడ్డ మాలుకోని మరి ఉండు బిడ్డ నీ అన్నల గుణం నాకు తెలవదా నీ వదినల గుణం నాకు తెలవదా బిడ్డ బతికుంటే బలసాద్రి తిని బతుకుతాం బిడ్డ అన్నల మంచోళ్ళు వద్దంటే నా మాట వింటలేవు బిడ్డు
వదినల చూడాలి అన్నల చూడాలని అంటున్నావు బిడ్డ లేకుంటే ప్రాణం తీసుకుంటానని మాకు పట్టు పడుతున్నావా బిడ్డ నా బిడ్డ రూప సుందరి నీ అన్నల మంచోళ్ళు కాదు వద్దంటే నా మాట కాదని నువ్వు పోతాను అని ఆడికి ఏనాక నీ అన్నగలు కొడతారో తిడతారో కోపానికి వచ్చి ఏదన్న మాట అంటే ముసలి ప్రాణం నాది ఏనాడు నా ప్రాణం తట్టుకోదు బిడ్డ ఇళ్ళ ఇంట్లో తెల్లవారితే మంటలే మని ఉన్న తనానికి మనం నిత్యం లేదు ఒక్కవేళ నా ప్రాణం పోతే నా బిడ్డకు అన్నగాళ్ళని తెలియదు ఒకవేళ బిడ్డ నువ్వు అన్న మాట నిజమే మరి నీ అన్నగాళ్ళ దగ్గరికి తోలకపోయి ఏనాడు అన్నలు ఉన్నారని చూపిస్తా కానీ ఏనాడు కలియేడు మేడలకు నేను నచ్చదాన్ని కాదు అలనాడే కొట్టిండ్రు తిట్టిండ్రు ఇంట్లోకి వెళ్ళగొట్టిండ్రా అని ఇంత మాట చెప్పి బిడ్డ బయలెళ్ళి పోదామని బిడ్డను తోలుకొని పోతున్నది గా తల్లి శకుంతల అన్నగల్లకి ఎల్లుంటదా నా అన్నగల్ల గుణం మారవచ్చును 90 ఆమడలైనా తోడ పుట్టిన ప్రేమ దొరకదు 80 ఆమడలైనా ఎందుకని పేరు నాయన అన్నలకు సెల్లనే కావాలి సెల్లకు అన్ననే కావాలి నాయన రక్త సంబంధం ప్రేమ దొరకదు నా అన్నగల్ల గుణం మారవచ్చును నా వదిన గుణం మారవచ్చును అని కొండంత ఆశ పెట్టుకొని ఆ కన్న తల్లిని తోలుకొని నాయన మసనడు ఓరచ గుమ్మడి ఆడపిల్ల ఉంటేనాని ఓరచ గుమ్మడి ఓరచ గుమ్మడి ఆడపిల్ల ఉంటేనాని ఓరచ గుమ్మడి మసనడు ఓరచ గుమ్మడి ఆడపిల్ల ఉంటేనాని ఓరచ గుమ్మడి మసనడు ఓరచ గుమ్మడి ఆడపిల్ల ఉంటేనాని ఓరచ గుమ్మడి అన్నగాడు చూడలేదే ఓరచ్చ గుమ్మడి అడవిలా ఉంటేనాడే ఓరచ్చ గుమ్మడి అన్నగాడు చూడలేదే ఓరచ్చ గుమ్మడి అన్నగాడు చూడలేదే ఓరచ్చ గుమ్మడి వదిలే మాట్లాడారే ఓరచ్చ గుమ్మడి అన్నగాడు చూడాలే ఓరచ్చ గుమ్మడి వదిలే చూడాలే ఓరచ్చ గుమ్మడి కడుపున్న కన్న తండ్రి ఓరచ్చ గుమ్మడి వెళ్ళిపోయే ఓరచ్చ గుమ్మడి కడుపున్న కన్న తండ్రి ఓరచ్చ గుమ్మడి తండ్రి ప్రాణ వెళ్ళిపోయే ఓరచ్చ గుమ్మడి ననగన్న తల్లి ఓరచ్చ గుమ్మడి పెంచి పెద్ద చేసినది ఓరచ్చ గుమ్మడి ననగన్న తల్లి ఓరచ్చ గుమ్మడి పెద్ద చేసినది ఓరచ్చ గుమ్మడి వాడవిల్ల నాయి పుట్టి ఓరచ్చ గుమ్మడి ఏం పేరు కచ్చినానే ఓరచ్చ గుమ్మడి అడవిల్ల నాయి పుట్టి ఓరచ్చ గుమ్మడి ఏం పేరు కచ్చినాను ఓరచ్చ గుమ్మడి దేవా పరమేశ్వర నాడు కన్న తల్లి ఏమన్నా బిడ్డ నీ అన్నగారు వాళ్ళ తప్పు తెలుసుకొని వాళ్ళు నా కాలు పట్టుకుంటే బిడ్డ ఇంత కథ బిడ్డ నేను ఇక్కడనే ఉంటా బిడ్డ అన్నగారు గుణవంతులు వైపును మారి నేను ఇంట్లో తోలకపోతే నీ అన్నగారు తోడు సంబరంగా ఉండు నా బిడ్డ అన్నది నాడు మాత్రం అయినా కన్న తల్లి అక్కడనే ఉంటుంది అయ్యో ఆడవిల్లరా ఆడవిల్ల
పోయకున్న పేరున్నదాను అందుకే అంటారవ్వా ఏ ఆడపిల్లనైనా అవ్వగారింటికి పిలవకుండా పోయే పండగ రాకిళ్ళ పండగ అన్నదే అమ్మా అదే అవ్వగారింటి కాడ ఏ పండుగ జరిగే 10 ఆటలు పోసి ఊరందరిని పిలిచిన చుట్టాలందరినీ పిలిచిన కానీ గాచెల్లె రాదమ్మా అదే రాకిళ్ళ పుణ్యం నాడు పిలవకుండా స్వచ్ఛ తోవ నడిచి నాడు అవ్వగారింటికి వచ్చేది రాకిళ్ళ పండుగే ఇక అన్న ఉన్న వేడికి నీ చెల్లె అపురూప సుందరి నచ్చిన అన్నయ్యా కొత్త పిలిపిన పడుతుంది కొత్త పిలిపిన పడుతుంది రాజా ఓరి మంత్రి ఓ రాజా ఏం చేస్తున్నావురా అయ్యా ఉన్నా ఇన్నే ఉన్నా అన్న అన్న అంటారు ఎవరా అయ్యా ఇవాళ ఏం పండుగ ఇలా రాకిళ్ళ పండుగ రాగిట పండుగ ఏం చేస్తారు ఆడపిల్లలు రాకిళ్ళ పండుగ నాడు అక్క చెల్లెళ్ళు ఉంటే అన్నదమ్ములకు అన్నలకు రాఖీలు కట్టడానికి వస్తారు అయితే ఏమి లేని వాళ్ళు వీళ్ళు బాలసంతుల్లో బబ్బిలోళ్ళు ఏం చేస్తారు ఇలా పండుగ తిరిగి అన్న నాకు ఇవ్వలేరు అన్న నీకే రాగి కడతారు వస్తారు ఆయన అన్న పైసలు దొరికిపోతారు వచ్చిన వాడు చూడుకో నువ్వు రాజ్యాక రాజు అయితే దేశం దొరవైతుంది అరే నేను రాజ్యాక రాజును దేశాన దొరను ఎంతో మందికి నా చేత దానము ధర్మము వంచి పెట్టి చేతులున్నాయి పెద్దదని పిచ్చోడా నా చేత నేను ఎడమన ఎండి పోసుకొని కుడిన బంగారం పోసుకొని నా చేతులకు ఎంత అంత దానం పెడతా జేసీబీ బకెట్ పోసినట్టే ఉంటది నీ దానం జేసీబీ తొండం పోతుంది చూడు జేసీబీ బకెట్ అంటే బాగా పెడతావా అన్నట్టు అట్లా పెడతావు నువ్వు మెచ్చుకుంటుండో ఇచ్చగొడుతుండో ఏం అర్థం అవుతలే కానీ అన్న నీ చెల్లె నచ్చిన కాదే ఏ పిచ్చకుంటదో ఎరకల్లో గంగెద్దుల్లో శివ శివ అన్న మస్తు మంది ఊళ్ళో నిజంగా ఊళ్ళోకి అడుగు పెట్టంగానే ఇంటి కొలను ఇంటి ముందటోళ్ళు ఊళ్ళే అరుచుకుంటూ వస్తారు ఏమని అరుచుకుంటారు ఊళ్ళో పెద్ద మనుషులు ఎవరు సర్పంచ్ ఎవరు ఉప సర్పంచ్ ఎవరు వార్డు మెంబర్లు ఎవరు ఈ ఊళ్ళో పెద్ద మనుషులు ఎవరు ఎవరు దానం దొరుకుతుందని అరుచుకుంటారు మంచోడు ఎవడు పిచ్చకుంటాడు అని అరుచుకుంటారు పిచ్చకుంటారా పిచ్చకుంటోళ్ళు మాటిన్నారు అనుకో పోయి జైల్లో పెట్టారు నేను గుణం అయితే నా పేరు వారికి అరుచుకున్నట్టున్నది నేను రాజునైతే నా పేరు అరుచుకున్నది నా ఊరు అరుచుకున్నది నా పల్లె నా అయినా అసలు ఇది అన్న అన్న అంటుంది మరి దీని పేరేం నీ పేరేం పేరే నా పేరు అపురూప సుందరి కాదు అడక తినటోళ్ళకి గింత మంచి పేరా నేను అడుక్కునేదాన్ని కాదు నీ చెల్లెనే కాదు నాన్న ఇది పాప ఇగో రాఖీ కడతా రాఖీ తెచ్చిన కదా నీ రాఖీ అయితే నువ్వు నా చెల్లెవా నీ చెల్లెనే నీ తోడ పుట్టిన నువ్వు నా చెల్లెవని నాకు ఎట్లా నమ్మకం కావాలి మరి ఎట్లా చెప్పాలి మా రాజ్యం రాజ్యం మా దేశం దేశం మా తల్లిదండ్రి ఎవరు ఎట్లా ఏం కథ ఏది తెలియదు నువ్వు నా చెల్లెవంటే నేను ఎట్లా నమ్మాలి ఆనాడే మా అయ్యేదాని ఒకడు చచ్చిపోయింది వాడిని నేను పొందదానం చేసుకోవాలి మా వాళ్ళంజ మా ఇంటి మీదకి వస్తే చెప్పు పట్టుకొచ్చిన చీపురు పట్టుకొచ్చిన తూ అన్న కాలెత్తి తన్న చేతి కొట్టిన ఇంటికి వెళ్ళగొట్టిన నా పిల్లలు వెళ్ళగొట్టిరు నేను వెళ్ళగొట్టిన అది ఎప్పుడో ఏ బాయిలో పడి సచ్చిందో ఏ చెర్ల పడి సచ్చిందో ఏ చెట్టు గురి పెట్టుకున్నదో దాని బొక్కలే ఉన్నవాటి దాని శరీరం అంతా చెదరవట్టిన అయితే ఇది ఎవతో ఇప్పుడు వచ్చి నేను అన్న 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 అంటుంది ఇది ఎవరు పాడైందో ఏం పాడు ఎవరు నువ్వు ఎట్లా నువ్వు నా శంకుపోయిన పట్నాన్ని పరిపాలన చేసేటి తండ్రి శంకుపోయిన మహారాజు అతని భార్య శకుంతల దేవి పెద్ద కొడుకు ఏనాడు సూర్యసేన రాజు పెద్దవాది సూర్యప్రభ చిన్న కొడుకు ఏనాడు చంద్రసేన రాజు చిన్న భార్య చంద్రప్రభ మీ తోడ పుట్టిన ఆడాదికి ఒక్కసారి రాకిళ్ళ పుణ్యం నాడు రాకిలే కట్టడానికి చెల్లలేదని తల్లి కోటి నోములు నోమి పాడుపడ్డ గుళ్ళల్లో పూజ చేసి మీ తోడ ననగన్నది మీ తోడ పుట్టిన కూడ వెరగల నీ చెల్లె అపురూప సుందరి నా పుట్టూరు అంతా చెప్పింది అయ్యా మరి నేను పుట్టింది అంటే నా చెల్లెనేనా చెర్రే కాదు చెల్లె
ఇలా రాకిళ్ళ పుణ్యం అని రాకిలు కడతాను వస్తున్నావు చెల్లి అవని రాకిళ్ళ పుణ్యం మీద ఇగో, మన మమ్మీ ఒక ఇట్టనే అక్కడ హనుమాన్ల గుడి ఇక్కడ ఉన్నది కోలుకోండి రాపు కాళ్ళు కడిగి కొట్టిగా బతికే ఉందా మా అవ్వ మన ఇల్లు ఇంట్లోకి వచ్చే తెలుగు లంజముడకు అవునా కాదు నిజంరా తమ్మి అలా అంజముండ ఏడ చచ్చి పాడైందో ఎప్పుడో పిడవాసిది కోడి కూసింది అయితే మళ్ళా దీన్ని గ్రామ పంచాయతీ కాడ ఉన్నది ఒక ఇట్టనే పన్న తోలుకరాపు కూర్చున్నారా పక్క పడి ఈమె కలిసినాం అయితే ఈమె పాత సోపత ఇద్దరు ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటాం యాదవన్న మల్లవ కలిసిందా ఇద్దరు యాదవలేనా యాదవన్ను మా అవ్వ ఇద్దరు యాదవులు ఆడ మల్లవ కూకున్నది చూడు పోతి చూసినట్టు చూస్తుంది అయితే ఇలా రాకిళ్ళ పుణ్యం అంటాను అవ్వతోడు రాకిళ్ళ పుణ్యం